సంస్థల ఎన్నికల కమిషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఇక బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఇక మరోవైపు హైకోర్టు నిర్ణయంలో ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ పై ఉత్కంఠం కొనసాగుతుంది. ఇక హైకోర్టు ఆర్డర్ అందించిన తర్వాత ఎన్నికల సంఘాన్ని రియాక్ట్ కానుంది. ఇక ఇదిలా ఉంటే న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి అయితే సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. ఏదైతే హైకోర్టు విధించిన స్టే అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ ఉదయం 10:30 ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా సాయంత్రం 4 గంటలలోపు అర్ధరహితంగా కోర్టు స్టే విధించడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం షాక్లో ఉందని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ జియో నెంబర్ 9 ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి ఏదైతే జియో నెంబర్ 9 ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ అంశం పైన కూడా కోర్టు స్టే విధించింది. అంటే ఈ 2 అంశాలకు సంబంధించి కోర్టు స్టే విధించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే ఇదే నేపథ్యంలో కోర్టు చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. 4 వారాల పాటు ప్రభుత్వానికి సంబంధించి 4 వారాల పాటు గడువు ఇచ్చి దీనికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని కూడా చెప్పింది. అలాగే పిటిషనర్లు ఎవరైతే వారికి సంబంధించి కూడా 2 వారాల గడువు వారికి విధించింది. అంటే వారు పిటిషనర్లు కూడా కౌంటర్ దాఖలు చేయడానికి వారికి 2 వారాల గడువు అనేది విధించింది. అంటే ఓవరాల్గా 6 వారాల పాటు ఈ గడువు అనేది విధించింది. ఈ లోపల వీరు కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది. అంటే దీనికి సంబంధించి కూడా పూర్తి ఎన్నికల కమిషన్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసి ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని పరిశీలించిన తర్వాత పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎన్నికల కమిషన్ ఈ విధంగా చూస్తుంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం న్యాయ నిపుణులతో సమావేశమే దానికి సంబంధించిన అంటే ఎలా తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలి, ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అని ఒక దానిపైన చర్చలు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలా ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అంతా ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఈ 42% రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు విధించిన స్టేకి సంబంధించి సుప్రీంకోర్టులో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఓవరాల్ ఈ ఏదైతే హైకోర్టు విధించిన స్టేకి సంబంధించి చూస్తే కనుక ఇరు వర్గాలు ఏదైతే ఇటు పిటిషనర్ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇద్దరు కూడా వాదనలు చేసిన తర్వాత వాళ్ళు క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఏజీ సుదర్శన్ రెడ్డి అలాగే మను సింఘ్వి వీరు ఎవరైతే న్యాయవాదులను వీరు చాలా క్లియర్గా ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ఆర్టికల్ 40 ప్రకారం కూడా ఖచ్చితంగా ఇది అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సి అంటే దానికి ఆమోదించాల్సిన అవసరం ఉందంటూ కూడా వాదించే ప్రయత్నం చేయగా అటు ఎవరైతే పిటిషనర్ తరపు న్యాయవాదులు కూడా ఇది ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ అనేది 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి 67% రిజర్వేషన్ సంబంధించి అంటే 67% రిజర్వేషన్ ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది 50% సీలింగ్ అనేది రాజ్యాంగ ప్రకారం ఏదైతే ఇది ఒక చట్ట ఉల్లంఘనకు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా ఖచ్చితంగా దీని చట్ట విరుద్ధంగా ఈ రిజర్వేషన్ ఏదైతుందో అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఖండిస్తున్నాం. ఇది అమలు అయ్యే ప్రసక్తే లేదంటూ కూడా పిటిషనర్లు వాదిస్తున్న పరిస్థితి చూస్తాం. అలాగే హైకోర్టు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంది. హైకోర్టు ఒకటే చెప్తుంది, ఇవన్నీ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఒక్క అంశంతోనే ఈ స్టే విధించినట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏదైతే గవర్నర్కు సంబంధించి గవర్నర్ మీకు ఇంకా ఎలాంటి ఆమోద ప్రక్రియ అంటే ఆమోదం అనేది తెలిపని మీరు ఎలా ముందుకు వెళ్తారు అనే ఒక పాయింట్ తీసుకొని స్టే విధించడం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైతేనేమి ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీసీ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా హైకోర్టు ప్రాంగణంలో కూడా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి మంత్రి వాకిటి శ్రీహరి కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, దీనికి మేము అలాగే కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్ళి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో అదంతా కూడా ముందుకు తీసుకెళ్లి బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా అటు మంత్రి వాకిటి శ్రీహరి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఓవరాల్గా హైకోర్టు విధించిన స్టే అనేది ప్రస్తుతం ఏదైతే బీసీలకు అనేది కొంత ఇది నిరాశపరిచిందని చెప్పుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి ఏదైతే ఈ 4 వారాల గడువు అలాగే పిటిషనర్లకు 2 వారాల గడువు ఇది మొత్తం 6 వారాల గడువు తర్వాత ఈ గడువులోపు ఎలా స్పందిస్తారు ఏంటనే దానిపైన కూడా ఇదంతా దీనికి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆధారపడే పరిస్థితి మనం చూడొచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని, పద్మారావు రెతేఫల్ బస్టాండ్లో
బస్సు ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్డు బస్ భవన్ వరకు కూడా చేరుకోవడం జరిగింది. మరోవైపు హరీష్ రావు మైదీపట్నం నుంచి బస్సులో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలంతా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిశారు. ఛార్జీలు తగ్గించాలని పార్టీ తరపున లేఖ అందజేశారు. ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఛార్జీలు తగ్గించని ఎడల మరోసారి ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ పద్మ. హైదరాబాద్ సిటీ పరిధిలో లోకల్ ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్పొచ్చు. ఎలాంటి హడావుడి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా సిటీ మొత్తాన్ని కవర్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు చేపట్టారు. ఒకవైపు మాజీ మంత్రులు, ఆ పార్టీ నాయకులు ఆ సూచనల మేరకు వివిధ ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున కూడా రహదారులపైకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి అన్ని ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మనాభ్ గౌడ్, ఈ నలుగురు మాజీ మంత్రులు వ్యూహాత్మకంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఏదైతే తక్షణమే పెంచిన ఆర్టీసీ లోకల్ ఛార్జీలు మాత్రం ఉపసంహరించుకోవాలనే ప్రధానమైన డిమాండ్ తో ఆ సిటీ వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఇప్పుడు దాదాపుగా హైదరాబాద్ సిటీలో 150 డివిజన్ల పరిధిలో కూడా పార్టీ క్యాడర్ ని మోహరింపచేసి ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ భద్రతా చర్యలు కూడా భారీగానే చేపట్టి కట్టడి చేయడం జరిగింది. దీంతో అవాంఛనీయ సంఘటన జరగలేదు. మొత్తం ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలోనే మాజీ మంత్రులు, పార్టీ నాయకులు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే తక్షణమే ఈ ఛార్జీల ఉపసంహరణ జరగని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కూడా వినతి పత్రంలో మాజీ మంత్రులు, పార్టీ నేతలు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనసు విరిగిపోయిందని, తిరిగి కేసీఆర్ పిలిచినా మళ్లీ వెనక్కి వెళ్లబోయేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పుట్టింటి మీద ఆడపిల్లలకు కోపం రాదు, ఒకసారి కోపం వస్తే అంత త్వరగా చల్లారదన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదురుగా ఎవరున్నా పోరాటం చేయాల్సిందేనని, అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా ఒకటేనన్నారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ ను కూడా సమదూరం పాటిస్తామన్నారు. అవతల కేసీఆర్, కేటీఆర్ ఉంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా, అంటే దానికి సంబంధించి కూడా తను సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మరి సస్పెండ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ వారు ఆలోచించుకోవాల్సింది అని కూడా కవిత అన్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్. ఝాన్సీ, ఏదైతే కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ఆమె బయటికి వచ్చి తెలంగాణ జాగృతి కార్యాలయం ఏర్పాటు చేయడం, ఆమె స్వతహాగా ఆ కుటుంబం పైన చాలా విమర్శలు చేశారు. చాలా అగ్రహంగా చాలా విధంగా ఆమె పోరాటం ఏర్పాటు చేశారు. తన తండ్రి అయినటువంటి పార్టీ అధ్యక్షుడు కూడా నన్ను కనకరించకపోయేది, చెప్పుడు మాటలే విని నన్ను బహిరంగంగానే వేరే వాళ్ళ జనరల్ సెక్రటరీతో నన్ను సస్పెండ్ చేయించడం, ఆ తర్వాత నేను ఎంతో మనోవేదనకు గురైనటువంటి భావన కలిగి ఉన్నాను. మొత్తంగా చూసినట్లయితే ఆమె తెలంగాణ జాగృతి పార్టీ పేరు మీద అధ్యక్షురాలుగా ఉండి కూడా మొన్న బతుకమ్మ సంబరాల్లో లండన్ వెళ్ళి కూడా వాళ్ళందరితో మమేకమై ఆ లండన్ కార్యక్రమంలో కూడా పాల్గొని రావడం జరిగింది. మొత్తానికి ఆమె రాజకీయ పార్టీగా అవతరించబోతుందనే సమాచారం అయితే చెప్పకనే చెప్తున్నారు. కవిత మొత్తానికి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని లేకుండా నేనే ఫామ్లకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నానని కూడా ఒక సందర్భంలో తన దగ్గర ఉన్నటువంటి మీడియా మిత్రులు కానివ్వండి సమాచారం అయితే లిఫ్ట్ చేశారు. మొత్తానికి అది కేటీఆర్ కానీ, రాబోయే రోజుల్లో కేటీఆర్ కానీ ఎవరు వచ్చినా సరే ఓపెన్ గా ఎదుర్కోవడం, పోటీలో సై అంటే సై అని నిలదొక్కుకోవడానికి కోసం నేను ఛాలెంజ్ గానే తీసుకున్నాను. ఎవరికి తలవంచేయలేదు, తలొగ్గేయలేదు. ఎవరి నా పట్ల వచ్చినా కూడా నేను ఎవరి కనకరించేయలేదు. అతను తండ్రి అయినా సరే, అన్నైనా సరే, ఎవరైనా సరే అనే భావన కలిగి నిండు కృతజ్ఞతతో ఉన్నట్టుగా తెలుస్తుందని. మొత్తానికి రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తన మార్కెట్ చూపెట్టబోతున్నారు. అది ఎవరికి మద్దతు ఇస్తారు, ఇప్పుడు ట్రెండ్ ఇదంతా జరిగినటువంటి విషయంలో మొత్తంగా కూడా ఆమె పక్షాన తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో ఆమె ఉన్నటువంటి క్యాడర్
మహిళలే కావచ్చు, జెంట్సే కావచ్చు, క్యాడర్ అంతా కూడా ఎవరి పక్షాన ఉండబోతున్నారు అనేది కూడా ఆమె కొద్ది రోజుల్లో వెలుగుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. స్వతహాగా అయితే ఇప్పుడు రాజకీయంలో నిలబడి సాధించేంత లేదు, కానీ ఎవరి పక్షాన ఉండాలి, బీఆర్ఎస్ నే టార్గెట్ గా చేసుకున్నది అనేది మాత్రం సమాచారం అయితే మనకు వెలుగులోకి వస్తున్నది. మొత్తానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశాలు అయితే ఆమె ఆవేదన వెలిగిస్తుంది. కరెక్ట్ గా రానున్న రోజుల్లో ధీటుగా కేసీఆర్ పార్టీ వ్యవస్థాపక చేయబోయే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నందున ఈమె టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోబోతుంది అనేది ఒక సంచలనమైన విషయం చెప్పబోతున్నారు కొద్ది రోజుల్లో. మొత్తంగా కూడా చూసినట్లయితే ఆమె రాజకీయ ధీటుగానే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తూ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దిగే కార్యక్రమం అయితే ఆమె వెంచుకున్నట్టు మనకు తెలియవస్తుంది. జార్సీ. రైట్, థ్యాంక్ యూ రవీందర్. రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించినటువంటి మత్స్యకారులతో మాట మంత్రి కార్యక్రమంలో ఇక పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేస్తామన్నారు. ఇక ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 18 కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఇక ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేయాలని ఏసీబీ అధికారులకు ఆదేశించారు. ఇక వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరారు. 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక పరిశ్రమల వ్యర్థాలతో మత్స్యకారుల సంపద తరలిపోయి తమ ఉపాధికి తీవ్ర గండి పడుతోందని మత్స్యకారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే పరిశ్రమల నుంచి కాలుష్యకార వ్యర్థ జనాల సముద్రంలో ఇక కలవకుండా నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. చెప్పండి అశోక్. కాకినాడ జిల్లా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనతో ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. తీర ప్రాంతం అధికారులు కళ్యాణ్ రాక ఎదురు చూడమని కళ్యాణ్ నినాదాలతో ప్రాంతం అంతా కూడా మొత్తం నిర్వహించడం జరిగింది. మత్స్యకారులు పవన్ కళ్యాణ్ ముందు తమ బాధలు వెలబోసుకోవడం జరిగింది. సముద్రంలో వెళ్లి వలస వేసిన డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల లాభం రావడం లేదని, అలాగే కొందరు వాళ్ళకి ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. తుఫాన్లు వర్షాలు వస్తే వలలు పడవలు కూడా దెబ్బతింటున్నాయని, కానీ పరిహారం అనేది కూడా చెప్పడం జరిగింది. సముద్రాలలో ప్రమాదాలు జరిగితే బీమా డబ్బులు రావడం లేదు, పిల్లల భవిష్యత్తు కూడా చీకట్లో మునిగిపోతుందంటే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే ఈ మత్స్యకారుల బహిరంగ సభలు అయితే పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం, ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన సముద్రంపై ఆధారపడి ఉన్నాయి. వీరికి మీరు ఇచ్చిన ఏదైతే కంప్లైంట్లు ఉన్నాయో, నాకు ఇచ్చిన మీరు ఈ యొక్క వినతి పత్రంలో కూడా ఇదే విధంగా 18 మంది కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషన్ కూడా రాలేదని కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే వారికి 5 లక్షల రూపాయలు ఈ యొక్క ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటిస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ యొక్క బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. అయితే మత్స్యకారుల కష్టాలు శ్రద్ధగా విన్న పవన్ కళ్యాణ్ వారికి ధైర్యం చెప్పడం జరిగింది. మీ సమస్యలు నా సమస్యలు, అలాగే మత్స్యకారుల జీవితం సౌకర్యంగా ఉండేలాగా చర్యలు తప్పక తీసుకుంటామంటూ బీమా పరిహారం, డీజిల్ సబ్సిడీలు, అలాగే వలల నష్టం ఇవన్నీ కూడా పరిష్కరించడమే నా లక్ష్యం అంటూ కూడా ఈ పిల్లల విద్య, ఆరోగ్యం, బీమా భద్రత కూడా ఇవన్నీ బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే విధంగా తరువాత కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అదే జిల్లా అధికారులు మత్స్యకారుల సమస్యలపై సమగ్ర నివేదిక సమర్పించడం జరిగింది. దీన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ వారం రోజులుగా తీర ప్రాంత సమస్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. తీర ప్రాంతాల్లో సైక్లోన్ షెల్టర్లు, షిప్పింగ్ జెట్టీలు, రహదారులు కూడా, కూలింగ్ సెంటర్లు వంటి డీజిల్ సబ్సిడీ ఏర్పాట్లు అన్నింటిపై కూడా ప్రత్యేక దృష్టి అయితే మాత్రం పవన్ అయితే పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల కుటుంబాలకు కూడా బీమా చెక్కులు అందేసి పవన్ కళ్యాణ్ తీర ప్రాంత అభివృద్ధి కోసం తగిన విధులను కేటాయిస్తామని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్. మాజీ సీఎం వైఎస్ జగన్ నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ని పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 52 ఎకరాలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ని ప్రారంభించామన్నారు. పేదవాడికి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రజా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని తెలిపారు. 2022 డిసెంబర్ 30న ఈ కాలేజీకి శంకుస్థాపన చేశామన్న ఆయన కోవిడ్ సంక్షోభంలోనూ 500 కోట్లతో కాలేజ్ నిర్మించామని వెల్లడించారు. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదవాడికి ఎలా మంచి జరుగుతుందని ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా తిరుపతి రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అయితే అందిస్తారు. సుధీర్, చెప్పండి.
గుడ్ ఈవినింగ్ పద్మ. అయితే మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ ప్రాంతం పర్యటిస్తున్నారు. మొదట తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని నర్సీపట్నానికి బయలుదేరారు. అయితే ఏదైతే పోలీసులు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం ఈ యొక్క ప్రజా పోరుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ వెళ్ళారు. మొత్తం మీద ఈ యొక్క తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత నేను నర్సీపట్నంలో ప్రస్తుతానికి రోడ్ షో కొనసాగింది. ఈ యొక్క నర్సీపట్నంలో ఉన్నటువంటి జగన్ ఉన్నటువంటి వైకాపా హయాంలో ఏదైతే ఈ యొక్క మెడికల్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా 17 వరకు నిర్మించాలనేటువంటి శంకుస్థాపనలు చేశారో అందులో భాగంగా నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల తమ హయాంలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకోవాలని కూడా బయలుదేరడం జరిగింది. అయితే మార్గం మధ్యలో తీసుకున్నట్లయితే అటు మత్స్యకారులు ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వీళ్ళు జగన్ను కలవడము వినతి పత్రం కూడా ఇచ్చుకుని అక్కడ ఏదైతే ఈ యొక్క డ్రగ్స్ సంబంధించినటువంటి బల్క్ డ్రగ్ పార్కును అక్కడ నిర్మించకూడదనేటువంటి విధంగా వాళ్ళ మద్దతు పలకాలని కూడా తెలపడం జరిగింది. అలాగే ఇంకా న్యాయవాదులు తమ ప్రాబ్లం కూడా చెప్పుకోవడం జరిగింది. మొత్తం మీద తన హయాంలో ఈ యొక్క ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని మెడికల్ కళాశాలలో ప్రతి ఒక్కరికి కూడా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్లు పొందే విధంగా అలాగే డాక్టర్ చదువుకొని డాక్టర్ ఉత్తీర్ణత పొందాలనేటువంటి నేపథ్యంలో విద్యార్థుల కోసం చేస్తే ఈరోజు పీపీపీ ప్రైవేటీకరణ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులంతా కలిసి ఈరోజు దీనికి ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసేదానికి ఒప్పుకోమని ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క రోడ్ షో కొనసాగుతుంది. ఎక్కడ అడ్డుకున్నా కూడా ఆ ప్రదేశంలో కూర్చుని మరీ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు. అలాగే ఇక వర్షం వేరే పడుతున్నప్పటికీ ఈ యొక్క రోడ్ షో కొనసాగుతూ ఉంది. ఒక పక్క జగన్ అభిమానులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే తీసుకున్నట్టయితే ఈ యొక్క నక్కనపల్లి మండలంలో చెందినటువంటి 16 మత్స్యకారులు జగన్ కలిశారు. అలాగే ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి కాలుష్య రాహిత్యం గురించి కూడా చెప్పి ఫ్యాక్టరీని కూడా తొలగించాలని కూడా చేయాలనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కార్మికులు కూడా కలిసి తమ సమస్యలను వినతిపత్రం ద్వారా అందించారు. ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటారనేటువంటి విధంగా ఈరోజు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క ఏదైతే రాష్ట్రం మొత్తం కూడా 17 మెడికల్ కళాశాలలు నిర్మాణం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేపట్టారో దీనికి ఇప్పటికీ 8,480 కోట్ల వరకు వ్యయం చేసి కట్టామన్నారు. కానీ పూర్తి స్థాయిలో అయితే 17 నిర్మాణం కొనసాగలేదని, కేవలం 6 వరకే కొనసాగిందని కూడా మనకి తెలుస్తుంది. అయితే గతంలో కాల పరిమితి తక్కువ ఉండడం వల్ల ఈ యొక్క పనులు నిలిపివేయడం జరిగిందా? ఈరోజు మిగిలిన ఏదైతే నిలిచిపోయినటువంటి పనులు ప్రస్తుతానికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వైకాపా ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి పనులు వేగవంతం చేసే దిశగా చేయాలనేటువంటి వాదనలో ఇటు కూటమి అభ్యర్థులు కూడా తెలుపుతున్నారు. మొత్తం మీద ఈరోజు నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల వద్దకు చేరుకుని మరి అక్కడి నుంచి కూడా ఈ యొక్క రోడ్ షో కొనసాగిస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదించనుంది. రేపటి కేబినెట్ లో మొత్తం 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయనున్నారు. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్.
ఏజెన్సీ థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 10:30 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతా దగ్గర 1,14,824 కోట్ల భారీ పెట్టుబడులకు రేపు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతోపాటు విశాఖలో ఏర్పాటు చేయనున్నటువంటి ఈ డేటా సెంటర్కి కూడా 84,000 కోట్లతోటి నిర్మించనున్న డేటా సెంటర్కి కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతోపాటు కృష్ణానది ఒడ్డున నిర్మించినటువంటి గవర్నమెంట్ కాంప్లెక్స్లతో పాటు రాజ్యభవన్, అదేవిధంగా గవర్నర్ నివాస సముదాయాలు 212 కోట్లకు కూడా రేపు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతోపాటు రాజధాని ప్రాంతం అభివృద్ధికి సంబంధించి కూడా సిఆర్డీఏ ప్రవేశపెట్టనున్న బిల్లులకు కూడా ఆమోదం తెలపనుంది. ఇవే కాకుండా మంగళగిరి ప్రాంతంలో, అదేవిధంగా తాడేపల్లి ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణానికి సంబంధించి 25% నిధులను సిఆర్డీఏ నుంచి ఇచ్చేందుకు కూడా రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటుగా రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపునట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతోపాటు రాజధాని నగర జోనింగ్ నిబంధనలో గ్రీన్ సర్టిఫైడ్ నిబంధనలను మార్పు చేస్తా కూడా రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కంప్యూటర్ సెంటర్, క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ సిఆర్డీఏ వ్యవహరించేలాగా కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా హ్యాపీనెస్ట్ ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు చెందినటువంటి బిల్డింగ్ పర్మిషన్ ఫీజులను కూడా మాఫీ చేసే అంశాలను కూడా రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా కొండవీడు వాగు సమీపంలో ఉన్నటువంటి పంపింగ్ సంబంధించి కూడా 84,000 క్యూసెక్ల నిర్మాణ సామర్థ్యం పంపింగ్కి కూడా రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పలు సంస్థలకు సంబంధించి కూడా భూ కేటాయింపులు చేసే అంశాలకు కూడా రేపు ఏపీ కేబినెట్లో నిర్ణయించి దానికి ఆమోదం తెలిపే అవకాశాలు కనపడతా ఉన్నాయి. వారం వ్యవధిలోనే భారీ పెట్టుబడులు వస్తున్నందున మరొకసారి ఏపీ కేబినెట్ రేపు ఉదయం 10:30 సమావేశం ఉంది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున నిర్ణయాలు రేపు తీసుకొని ఉన్నారు. ఈ ప్రధానంగా ఏవైతే విదేశీ పెట్టుబడులు వస్తున్నాయో ఆ పెట్టుబడులకి కూడా రేపు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనబడుతున్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.